నమస్తే అండి, నా పేరు శ్రీనివాసరావు. మాది ఖమ్మం జిల్లా బోనకల్ మండలం బోనకల్ గ్రామస్తుని, ఒక రైతుని. నేను గత ప్రభుత్వంలో 1,50,000 రూపాయలు రుణం తీసుకున్నాను. సహకార సంఘం ఆఫీస్ ఇది బోనకల్ గ్రామంలో రుణం తీసుకున్నాను. గత 3 విడతలుగా ప్రభుత్వం ఇక్కడ రుణమాఫీ జరిగిందని చెప్పేసి అంటున్నారు. అందరికీ రుణమాఫీ 100కి 100% ప్రతి రైతుకి డబ్బులు వాళ్ళ ఖాతాల్లో వేసాము తీసుకోండి అని చెప్పేసి పదే ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మంత్రులు కానివ్వండి అందరూ మాట్లాడుతున్నారు. కానీ నేను ఎన్నిసార్లు ఇక్కడ ఆఫీస్ కాడికి వచ్చినా కూడా మీకు రుణమాఫీ జరగలేదు అని చెప్పేసి అంటున్నారు. అసలు వాళ్ళ దగ్గర వివరణ తీసుకుంటే అసలు ఎంతమందికి రుణమాఫీ జరిగింది, నా ఒక్కడికే జరగలేదా, ఇంకెవరికైనా జరగలేదా అని వివరణ తీసుకుంటే ఓన్లీ ఈ సహకార సంఘం ఆఫీసు పరిధిలోనే ఇక్కడ 1,126 మంది రైతులు రుణం తీసుకున్నారు. వారిలో 720 మందిని ఎంపిక చేసి 3 విడతల్లో 720 మందికి మాత్రమే ఇక్కడ రుణమాఫీ జరిగింది. ఇంకా 306 మంది రైతులకి రుణమాఫీ జరగాల్సి ఉంది. ఈ ఒక్క ఆఫీసు పరిధిలోనే, ఈ ఒక్క సహకార సంఘం పరిధిలోనే, ఖమ్మం జిల్లా బోనకల్ సహకార సంఘం పరిధిలో 306 మంది రైతుకి రుణమాఫీ జరగలేదని చెప్పేసి ఇప్పుడు మనకి ఇక్కడ రిపోర్ట్ వస్తుందన్నమాట. ఎందుకంటే కేవలం నాకు రాలేదనుకునే నేను ఒక్కడనే ఇక్కడికి వచ్చి అడగటం జరుగుతుంది. నేను తీసుకుంది 1,50,000, 2 లక్షల పైన ఉంటే ఏదో కట్టమన్నారు, అది కూడా కాదు, 1,50,000 తీసుకున్నాను. ఇక్కడ ఆఫీసర్స్ వచ్చేసి అసలు 30,000 రాలేదు చాలామందికి, 50,000 కూడా ఇంకా రుణమాఫీ జరగలేదు. ఒకసారి ఆఫీసర్ గారిని అడుగుదాం, నాకు రుణమాఫీ జరిగిందా జరగలేదా అని చెప్పేసి ఒకసారి అడుగుదాం. నా పేరు శ్రీనివాసరావు అండి. నేను మీ సహకార సంఘం దాంట్లో రుణం తీసుకున్నాను. ప్రభుత్వం ఏమో అందరు రైతులకి రుణమాఫీ జరిగిందని చెప్పేసి అంటున్నారు. కానీ నాకు రుణమాఫీ ఇంతవరకు పడలేదు సార్. నేను తీసుకుంది 1,50,000. మీ దగ్గర అన్ని రికార్డ్స్ పరంగా రిపోర్ట్ ఉన్నది. అసలు నాకు రుణమాఫీ జరిగిందా జరగలేదా? రాలేదు. మరి అక్కడేమో ప్రభుత్వం రుణమాఫీ జరిగింది, తీసుకోండి, మీరు వెళ్ళి తీసేసుకోండి, 100% మీ పేరు రాలేదు. రుణమాఫీ ఎందుకు రాలేదు? 4 విడతలు అంటే ఎందుకు 4 విడతలు రుణమాఫీ జరిగినా కూడా నా పేరు ఎందుకు రాలేదు అనేది నాకు కూడా బాధగా ఉంది. ఎందుకంటే మేము వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఒకసారి ఏ వార్షిలో పోతే మీకు క్లారిటీ ఇస్తాం. వాళ్ళ ఎక్కడ ఎవరి దగ్గర పోయినా కూడా మా దగ్గర రాలేదు, మాకు వచ్చినప్పుడు ఇస్తాం అంటున్నారు. అక్కడేమో అందరూ రుణమాఫీ మొత్తం వివరాలు మొత్తం మీకు ఏ వార్షిలో అసలు మీ పరిధిలో ఎంతమంది? నేను ఒక్కడేనా ఇంకా ఎవరైనా? 300 మంది రాలేదు. 300 మందికి రైతులకు కూడా రుణమాఫీ జరగలేదు మీ ఆఫీస్లో. ఇది పరిస్థితి అండి ఇక్కడ. అక్కడ ప్రభుత్వం ఏమో 100కి 100% ఒక్క రైతు కూడా లేడు, అందరికీ రుణమాఫీ ఇచ్చేసినామని చెప్తుంది. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఈ ఒక్క సహకార సంఘం పరిధిలోనే 306 మంది రైతులకు రుణమాఫీ జరగలేదంటే ఒక్కసారి ఆలోచించండి. ప్రభుత్వం కానీ, ప్రభుత్వ నాయకులు కానీ, పరిపాలకులు కానీ ఎంత అబద్ధం ఆడుతున్నారు. ఈ ఒక్క ఆఫీసు నిదర్శనంగా తీసుకుంటే ఇలా తెలంగాణ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది, కొన్ని లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగలేదని నిర్ధారణ అవుతుంది. ఈ ఒక్క ఆఫీస్ పరిధిలోనే 306 మంది రైతులు ఉన్నారంటే తెలంగాణ పరిధిలో ఎన్ని లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగలేదో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఇకనైనా రేవంత్ రెడ్డి గారు మీరు అందరికీ చేసినామంటున్నారు, మాకు కూడా ఇక్కడ 306 మంది రైతులు ఉన్నారు, అందులో నేను ఒకండి, మా అందరికీ రుణమాఫీ చేయాలని చెప్పేసి మిమ్మల్ని ప్రాధాయపడుతూ వేడుకుంటున్నాం.